మురారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే డైనింగ్ టేబుల్ మీద భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే ఆదర్శ్, ముకుందాల పెళ్లి కోసం అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆదర్శ్ కోసం మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న ముకుందకైతే ఒంట్లో తిప్పుతూ ఉంటుంది. అది చూసిన ముకుంద అయితే ఏంటి ఆదర్శ్ పేరు వెత్తగానే నాకు ఎందుకు ఒంట్లో తిప్పి వామిటింగ్ లా వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుందకైతే వామిటింగ్ అవ్వబోతూ ఉండగా కిచెన్లోనికి వచ్చి వాంతి చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన మురారి అయితే ముకుంద దగ్గరికి వచ్చి తన తల పరుచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ముకుంద అయితే ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే అది చూసి చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆదర్శ్ వస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరిని చూసి అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే నేను నీ దగ్గరికి రావడం కాదు, ఇకపై నువ్వే నా దగ్గరికి వచ్చి నన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకుంటావని నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ముకుంద ఇప్పుడు వామిటింగ్ ఎలా చేసుకుందని చెప్పేసి అయితే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చాలా కోపంగా మురారిని అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద వాళ్ళ అమ్మ అయితే ఏంటి కడుపుతో ఉన్నది కృష్ణనా లేక ముకుందానా? కృష్ణ వామిటింగ్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ముకుంద వామిటింగ్ చేసుకుంటుంది ఏంటి? ఇప్పుడు కృష్ణ కడుపుతో కదా ఉంది అని చెప్పేసి అయితే అందరి ముందు అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా అయితే సైలెంట్గా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.